చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అందరూ గ్రామస్తులందరూ వచ్చి కూర్చుని చదువుకునే స్థలం ఈ గ్రంథాలయం. చూడండి ఎంత శిథిలావస్థలో ఉంది. అందుకనే చంద్రబోస్ గారు నిర్ణయించుకున్నారు ఒక మంచి గ్రంథాలయాన్ని కట్టి గ్రామానికి బహుమతిగా ఇవ్వాలని. సో పాత లైబ్రరీని కూల్చడం అయిపోయిందండి మొత్తానికి. ఇదండి చంద్రబోస్ గారి ఇల్లు. ఈ హాల్, తర్వాత ఇక్కడ వాళ్ళ అమ్మ పూజ చేసుకునేది, వాళ్ళ అమ్మగారు ఇక్కడే వంట వండేవారు. మాకందరికీ భోజనాలని టేబుల్ మీద పెడితే చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుని తినేవాళ్ళం. అండ్ బయట పెరట్లో కూర్చుని గోరింటాకు పెట్టుకుని సేద తీర్చేవాళ్ళం. ఇంకా ఇది ఇంటి వెనకాల వచ్చి పెరట్లో మొత్తం అన్ని చెట్లు ఉంటాయి. నేను ఇప్పుడు ఈరోజు భూమి పూజ కాబట్టి పారిజాతాలు ఏరుదామని వచ్చాను. సో ఈ పారిజాతాలన్నీ చక్కగా ఏరాను. ఇంకా ఊరి నుంచి కూడా పువ్వులు తెచ్చాను. మరి కొద్దిసేపట్లో పూజ స్టార్ట్ అవ్వబోతుంది. అంతలోకి ఈ గడపార ఇవన్నీ మా ఇంట్లో నుంచి జారేస్తున్నాం మేము. సో అక్కడ కూర్చుని ఉన్న ఆయన పూజారి గారు, శర్మ ఆయన పేరు. ఈ గ్రామంలో ఏ పూజలు చేయాలన్నా ఆయనే చేస్తారు. సో ఇలా బోస్ గారు రెడీ అయిపోయారు చూడండి పూజకి. సొంత కష్టార్జితంలోంచి డబ్బులు తీసి ఆ గ్రంథాలయాన్ని నిర్మించడం అనేది ఎంత ఒక గొప్ప విషయం అనిపించింది నాకైతే. సో నేను సహకరిస్తున్నాను. ఎలా సహకరిస్తున్నాను అంటే ఇలాగో పువ్వులు కోసియడం, పువ్వుల్ని దేవుడి కోసమని కోసియడం, ఇలాంటి చిన్న చిన్న పనులు. పక్కన భార్యగా కూర్చుని పూజకి కూర్చుని సహకరిస్తున్నాను. ఆయన ఫస్ట్ ఇలాంటి ఒక మంచి పని చేస్తున్నారు, దానికి నో చెప్పకుండా నోరు మూసుకుని ఉన్నాను. అదే నేను చేసే పెద్ద మంచి పని. అసలు భూమి ఎంత గ్రేట్. నిలబడ్డానికి చోటిచ్చి, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి కూడా చోటిచ్చి, మనం తినడానికి తిండిని పండించి, అసలు అందుకనే భూమికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి అంత పద్ధతిగా పూజ మరీ చేసి రంధ్రం వేస్తారు. ఆ పునాది ఎంత బలంగా ఉంటే అంత బ్రహ్మాండంగా చాలా రోజులు ఆ గ్రంథాలయం నిలిచి ఉంటుందని చాలా శ్రద్ధతోటి పనిచేస్తారు. ఏ పనైనా సరే భక్తితో కలిస్తే అది భగవంతుడిని చేరుతుంది. ఈ గ్రంథాలయాన్ని కూడా అలాగూ చాలా భక్తితోటి నిర్మిస్తున్నారు. అది ఒక గ్రంథాలయం కూడా ఒక ఆలయం లాంటిదే. మన ఇంట్లో ఒక్క వ్యక్తి బాధ్యతని మోస్తున్నాడు అని అంటే మన ఇంటిల్లిపాతి అందరం కలిసి వాళ్ళని మొక్కుతాం. అబ్బా ఇంత గొప్ప పని చేస్తున్నావు అని, అబ్బా వాడు చాలా బాధ్యతగా ఉన్నాడు అనేసి. ఇంకా అందరి బరువుని మోసే ఈ నేల తల్లికి ఎంత మొక్కాలి. నార్మల్గా మనం ఇంటి ముందర వాకిలికి ముగ్గేయడం తెలుసు, కానీ ఈ గ్రంథాలయానికి ఏకంగా పెద్ద ప్రహరీలాగానే ముగ్గు వేస్తున్నారు వీళ్ళు. సో ముగ్గు శుభానికి సంకేతం. ఇది లెక్కలతో కూడిన ముగ్గు. మన భారతదేశంలోనే మొట్టమొదట కట్టబడిన లైబ్రరీ ఎక్కడుందో తెలుసా అండి? అది కేరళలో త్రివేంద్రం పబ్లిక్ లైబ్రరీ. అదే భారతదేశంలోనే ఫస్ట్ లైబ్రరీ. ఇక భారతదేశంలోనే అతి పెద్ద లైబ్రరీ ఎక్కడుందో తెలుసా? కోల్కతాలో నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా.
ఆ లైబ్రరీ చాలా పెద్దదన్నమాట ఇండియాలోనే. భారతదేశంలోనే అతి చిన్న లైబ్రరీ ఏ ఊర్లో ఉందంటే చెన్నైలో. ఎగ్మోర్ అనే ప్లేస్‌లో కొన్నిమేర పబ్లిక్ లైబ్రరీ. అదే అతి చిన్న లైబ్రరీ. ఇక ఫస్ట్ లైబ్రేరియన్ భారతదేశంలో ఎవరంటే బిఎస్ కేశవన్. ఆయన ఫస్ట్ లైబ్రేరియన్ అన్నమాట. ఇంకా ఈ లైబ్రరీకి ఆస్కార్ లైబ్రరీ అని పేరు పెట్టబోతున్నారండి. సో బోస్ గారు ఆస్కార్ వచ్చిన తర్వాత ఆనందంతో కడుతున్నారు ఇది. సో దీనికి ఆస్కార్ అనే పేరు పెడుతున్నారనమాట. అది దీని వెనుక ఉన్న కారణం. మన భారతదేశంలో ఒక లైబ్రరీని కడుతూ ఈ ఆస్కార్ అని ఇంగ్లీష్ పేరు ఏంటి అని అనుకుంటున్నారేమో. చూడండి, తెలుగువాడైన చంద్రబోస్ వెళ్ళి ఆస్కార్ అవార్డ్ కొట్టుకుని వచ్చాడు కాబట్టి ఇక్కడున్న పిల్లలందరూ కూడా అంత స్థాయికి ఎదిగి వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ని చదివి ఇంగ్లీష్ వాళ్ళతో పోటీపడి అందరితోటి నెగ్గి మన తెలుగు భాషని నిలపాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక కృతజ్ఞత, ఇంత గుర్తింపు తెచ్చారు కాబట్టి అందుకని ఆస్కార్ అని పెట్టిన పిల్లలందరూ కూడా మన వాళ్ళు కూడా ఈ లైబ్రరీని చూస్తున్నప్పుడల్లా ఆ ఆస్కార్ విన్ అయ్యింది ఒక తెలుగువాడు అనేది గుర్తు తెచ్చుకుని మనం కూడా అలా అన్ని ప్రపంచ దేశాలతో పోటీపడి మనం అన్నిట్లోనూ మన భారత జెండాని ఎగరేయాలని అలాగ ఆస్కార్ లైబ్రరీ అని పెట్టడం జరిగింది. అన్ని భాషలు నేర్చుకుందాం, అమ్మ భాషని ఆ భాషలోనే మాట్లాడుకుందాం అనేసి పిల్లలందరూ అనుకోవాలి. అమ్మ భాష అసలు మనకి రక్తంలోనే ఉంటుందండి. పరభాషే మనకి రక్తంలో ఉండదు. అందుకనే పరభాషని నేర్చుకోవాలి అని తపన పడతారు అందరూ. మన స్కూళ్ళల్లో కూడా మనకి ఇంగ్లీషు, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆఖరికి మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ని కూడా ఇంగ్లీష్లోనే రాస్తారు. ఇంగ్లీష్లోనే రాసి ప్రజెంట్ చేస్తారు. అందుకని మనం అన్నీ నేర్చుకోవాలి, కానీ మనం మనంగానే ఉండాలి. మన పునాదిని మర్చిపోకూడదు. అందుకనే ఈ పునాది వేస్తున్న సందర్భంగా అది చెప్తున్నాను. మరి నేను ఇన్ని నీతులు చెప్తున్నాను, మరి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. కానీ మన అందరం గుర్తుంచుకోవాల్సింది, ఒక దెబ్బ తగిలిందంటే మనం అమ్మ అని అరుస్తాం, మమ్మీ అని అరవం. మనం పుడుతున్నప్పుడు కూడా పిల్లలు, జంతువులు ఎవరైనా కావచ్చు, జంతువులు కూడా మీకు ఆవు చూడండి, అది పుట్టంగానే మా అంబా అంటుంది. మేక కూడా మ్యా అంటుంది. సో మాతృభాష ముఖ్యం, కానీ పరభాష కూడా అవసరమే. ఒక లైబ్రరీలా ఉందాం. అన్ని పుస్తకాలు ఆ లైబ్రరీలో పొందుపరిచినట్టుగానే మనం కూడా అన్ని భాషలని నేర్చుకుందాం. మనకి తెలియనిదంటూ ఉండకూడదు. ఇది తెలీదు, అది తెలీదు అనుకోకుండా తెలియని విషయాలని ఆ పుస్తకాలని చదివి తెలుసుకుందాం. మనం ఎప్పుడు పాదాల నుండే ప్రార్థన మొదలెడతాం. మన పాదం ఫస్ట్ భూమి మీద ఉంది. సో ఫస్ట్ ఆ భూమి, దాన్ని గౌరవించి దాని పునాది, ఒక గ్రంథాలయానికి పునాది భూమి మీదే ఉంటుంది. భూమి లోపల ఎంత లోతుకి తవ్వి పునాదిని వేస్తారో అంత బలంగా నిలుస్తుంది.
సో దాన్ని మనం చాలా గౌరవించి ఆ భూమి పూజ చేయడం జరుగుతుంది. ఆ భూమిని తవ్వే పార కావచ్చు, దాని గురించి చెప్పే మంత్రాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, మనం దాన్ని రంధ్రం వేస్తున్నప్పుడు దాంట్లో ఎంతో లోతుగా మనస్సుని పెట్టి నవరత్నాలని అందులో వేసి పూజ చేస్తారు. చూస్తున్నారు కదా ఆ పార, దానికి కూడా బొట్టు, పువ్వులు అన్నీ పెట్టి ఒక తల్లిలా భావించి దాన్ని ఇలాగూ తవ్వుతున్నారు. తవ్వి ఎక్కడైతే తవ్వుతున్నారో దానికి కరెక్ట్గా ముగ్గేసి ఆ మధ్య భాగాన్ని తవ్వారు. మేము మట్టుకే కాదండి, అక్కడ ఊరు జనాలు ఎంతమంది అయితే వచ్చారో అందరూ కూడా తలో చెయ్యేసి దాన్ని తవ్వి ప్రారంభించారు. మన అని మనం అనుకుంటే ప్రపంచమే మనది. మనది కాదు అనుకున్నామంటే మన శరీరం కూడా మనది కాదు. నిజానికి టైం మిషన్ అంటారు కదా, ఆ టైం మిషన్ వేరే ఏదో కాదు, గ్రంథాలయమే నా భావన. ఎందుకంటే ఆ పుస్తకాన్ని మనం తెరిచి చదువుతున్నంతసేపు మనం గతానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఊహించుకుని ఊహల్లో గతానికి టైం మిషన్లో మనం వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళిపోతాం. మళ్ళీ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ప్రజెంట్ న్యూస్ పేపర్ కానీ ఏదో ఒకటి మనం ప్రజెంట్ టెన్స్ గురించి చదువుతున్నప్పుడు మనం అలాగే ప్రజెంట్లో ఉంటాం. అదే ఫ్యూచర్ బుక్స్ అంటే ఫ్యూచర్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహాత్మకంగా రాసిన పుస్తకాలని చదువుతుంటే మనం ఫ్యూచర్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో అంతటి ఊహాశక్తిని పెంచే లైబ్రరీని ఒక దేవాలయంతో సమానంగా భావిస్తూ ఇది ఒక సరస్వతి నిలయం అని మేము ఫీల్ అయ్యేవాళ్ళం. ప్రపంచంలో అద్భుతంగా పనిచేసేది ప్రతిదీ కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు ప్రపంచానికి వెలుగునే పంచుతున్న నిశ్శబ్దంగా పంచుతాడు. అదేలాగా నేల నిశ్శబ్దంగా తిరుగుతూ అందరి బరువు మోస్తుంది. గాలి నిశ్శబ్దంగానే గాలి ఉంటుంది, అయితే ప్రాణవాయువు అందరికీ ప్రాణం పోస్తూ ఉంటుంది. సో నిశ్శబ్దంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేసేవన్నీ నిశ్శబ్దంగానే పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ పుస్తకాలు. ఒక గ్రంథాలయంలో పుస్తకాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తాయి. అవి నిస్వార్థంగా పనిచేసేవి. ఒక పుస్తకంపై మనం ఎంత భావోద్వేగానికి గురైనా కూడా అది నిశ్శబ్దంగానే ఉంటుంది. మన భారతదేశంలో ఈ గ్రంథాలయం కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పుస్తకాలకి నిజంగా ఒక పండగే చేస్తాం మనం. విజయదశమి వచ్చిందంటే పుస్తకాన్ని తెరిచి దాంట్లో ఓం పసుపుతో రాసి కుంకుమ పెట్టి పూజిస్తాం. పిల్లలు విసుక్కోవచ్చు, ఏంటి స్కూల్లోనూ చదువులే, ఇంటికి వస్తే ట్యూషన్లు, టెస్టులు, ఇంకా మేము ఆడుకునేది ఎప్పుడు అని బాధపడచ్చు. పుస్తకాలతో కూడా ఆడుకోవచ్చండి. ఎలా ఆడుకోవచ్చు అని అంటే బుక్ క్రికెట్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఆ బుక్ క్రికెట్ ఆడచ్చు. ప్రతిరోజు గుడికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేసి చుట్టేసి వస్తే ఎలాగైతే మనకి అంతా మంచి జరుగుతుందో, గ్రంథాలయంలోకి కూడా మనం తరచూ వెళ్ళి కూర్చుంటూ అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఏదో ఒక పుస్తకాన్ని తెరవడం, దాన్ని చదవడం, అందులో ఒక్క మాట మనని కదిలించినా కూడా, ఒక్క మాట మనని
మనకి ఒక బాటని చూపిస్తుంది. అలా కూడా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఈ గ్రంథాలయానికి అందరూ రావాలి, అందరూ చదవాలి, అందరూ అభివృద్ధి అవ్వాలి అని ప్రార్థన చేస్తూ మేము ఈ పునాది పూజ చేశాము. పుస్తకాన్ని 2 చేతులతో అలా తెరిచి దాన్ని చదివామంటే అది సంస్కారాన్ని నేర్పిస్తుంది. అదే పుస్తకాన్ని 2 చేతుల్ని ఇలా దగ్గరికి తెస్తూ అట్టల్ని 2 మూసామంటే అది నమస్కారం అవుతుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఎన్నో అనుభవాలని రాసి అది పుస్తకం చేసి ఆ పుస్తకాన్ని భద్రపరుస్తారు ఈ గ్రంథాలయంలో. రాసిన వాళ్ళు మరణించవచ్చు, కానీ ఆ రాతలకి మరణమే లేదు. మన శరీరంలోనే అతి విలువైనది కళ్ళు. ఆ కళ్ళు సెల్ ఫోన్ని చూసి దాన్ని పాడు చేసుకోకుండా చక్కగా సెల్ ఫోన్లో చదవద్దు, అదే చదవటం పుస్తకంలో చదివామంటే మనకి కళ్ళకి రేసెస్ పంపించదు, మన కళ్ళని పాడు చేయదు పుస్తకం. ఈ లైబ్రరీలో ఖచ్చితంగా పిల్లలు ఆడుకోవడానికి ఆట కూడా ఉంటుంది. ఏం ఆట అది అని అంటే అక్షరాలతో ఆడుకునే ఆట, స్క్రాబుల్ బోర్డ్. అందరూ కలిసి కూర్చుని పదాలతోటి ఆడుకునేటట్టుగా ఒకటి ఏర్పాటు చేయబోతున్నా. నేను స్వయంగా పిల్లల కోసం ఒక కొత్త ఆటని కనిపెడుతున్నాను. ఆ ఆట ఏంటంటే మీకు కూడా చెప్తాను, మీరు కూడా మీ పిల్లలతోటి ఆడుకోవచ్చు. ఈ లైబ్రరీ ప్రాంగణంలో ముందర ఉండే స్థలంలో ముగ్గులాగా అక్కడక్కడ ఏ ఒక చోట, బి ఒక చోట, సి ఒక చోట, డి ఒక చోట అలాగూ మొత్తం ఆల్ఫబెట్స్ అన్నీ రాయడం జరుగుతుంది. జరిగి అక్కడ ఒక ప్లేయర్ ఒకళ్ళు నిలబడి మనం చెబుతున్న పదాన్ని ఆ స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఆ స్పెల్లింగ్ దగ్గరికి అతను పరిగెత్తాలన్నమాట. సో పిల్లలు ఇప్పుడు నేను లేబర్ అన్న ఒక పదం చెప్పారనుకోండి, వాళ్ళు ఎల్ దగ్గర పరిగెత్తాలి, ఏ దగ్గరికి పరిగెత్తాలి, బి దగ్గరికి పరిగెత్తాలి, ఓ, యు, ఆర్ అంటూ వాళ్ళు ఆ లేబర్ అన్న పదాన్ని దగ్గరికి ఆ స్పెల్లింగ్ చెప్తూ పరిగెత్తి నుంచోవాలి. సో ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ గేమ్స్ని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ ఎ గేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బేసిక్గా నా ఐడియా గేమ్స్ విత్ ఎడ్యుకేషన్ అన్నమాట. అది క్రియేట్ చేయాలని ఉంది లైబ్రరీలో. ఎలాగంటే ఒక బ్లాక్ బోర్డ్ ఒకటి లైబ్రరీలో కంపల్సరీ పెట్టి అక్కడ పిల్లలకి ఒక పెద్ద వర్డ్ ఒకటి రాశాననుకోండి, ఒక అప్రిషియేట్ అన్న ఒక వర్డ్ని నేను రాసిన తర్వాత ఆ అప్రిషియేట్ అన్న వర్డ్ లోపల ఎన్ని పదాలు ఉన్నాయి, 2 letters వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 3 letter వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 4 letter వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 5 letter వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, అది వాళ్ళు కనుక్కోవాలి. ఎవరు త్వరగా రాస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్. అలాగూ కొత్త కొత్త రకాల గేమ్స్ని కనిపెట్టడం, కొత్త కొత్త పోయట్రీస్ రాయడం, పిల్లలు వాటినన్నిటినీ ప్రోత్సహించాలని ఉంది. నేను చిన్నప్పుడు 9th స్టాండర్డ్ వరకే చదువుకున్నానండి. 9th స్టాండర్డ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులుండి ఇంకా నాకు చదువు అవ్వదు అని ఫిక్స్ అయిపోయి నేను ఎప్పుడైతే స్కూల్ వదిలేశానో అప్పుడు నాకు చాలా భయమేసింది.
అరే! మనం చదువు మానేస్తామా? ఇకపైన స్కూల్‌కెళ్ళమా మనం? అని చాలా భయపడుతున్నప్పుడు నాకు ఆ పుస్తకమే తోడుండింది. నేను రోజు ఒక మ్యాగజైన్ దగ్గర పెట్టుకునేదాన్ని. దగ్గర పెట్టుకుని అంటే ఇంగ్లీష్ మర్చిపోకుండా ఇంగ్లీష్ మ్యాగజైన్ చదివేదాన్ని. తెలుగు మర్చిపోకుండా ఒక తెలుగు మ్యాగజైన్ పెట్టుకునేదాన్ని. అండ్ సో, పుస్తకం అంత బలాన్ని గూడా ఇస్తుంది మనకి. నేను నిజంగా భాషని మర్చిపోకుండా ఉండటానికి పుస్తకం నా వెంట పెట్టుకునే ఉండేదాన్ని. సో, ఐ యూజ్డ్ టు రీడ్ 'విమెన్స్ ఎరా' అనే పుస్తకం. తర్వాత ఇంకా 'ఆంధ్రభూమి'. ఈ ఆస్కార్ లైబ్రరీ వీళ్ళు కడుతున్నారు కదండీ! అది సుధాకర్ అనే ఇంజినీర్ ఆ బాధ్యతని తీసుకున్నారు. మోరోవర్ ఈ ఆస్కార్ లైబ్రరీ దీని ఆకారం కూడా ఓ అన్న ఆకారంలో వస్తుంది. అంటే మనం ఏరియల్ వ్యూ నుంచి చూస్తే ఓ అని షేప్ కనిపిస్తుందన్నమాట. ఆస్కార్ అన్న షేప్ ఓ షేప్ కనిపిస్తుంది. ఈ గ్రంథాలయ నిర్మాణ బాధ్యతలంతా మా మామగారే చూడబోతున్నారు. ఆయన పేరు కె నరసయ్య. అండ్ చంద్రమౌళి సార్ అనేసి ఆయన ఆ గ్రామస్తుడే. వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఊరికి పని చేయాలని ఎంత ఆరాటపడి ముందుకొచ్చారంటే వాళ్ళని అభినందించాలి. మా మామగారిని చాలా అభినందించాలండి. ఎందుకంటే బోస్ గారే ఇది కట్టిస్తున్నారు. కట్టించినా కూడా ఆయన వంతు తన పెన్షన్ డబ్బుల్లోంచి 6 లక్షలు పైగా తన స్థలంలోంచి కొంచెం స్థలం గ్రంథాలయానికి సమర్పించారు. అది మా అత్తమ్మ పేరు మీద ఇది గ్రామం కోసం ఆయన అందజేశారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటే అలాగూ ఇస్తారండి. పరమయోగి హృత్సంధానం పరమాత్ముని రూపమే రూపం. పరమయోగి హృత్సంధానం పరమాత్ముని రూపమే రూపం. పరమహంస పంజరతీరం పాపతిమిర భాను ప్రకాశం. పరానంద ప్రాప్తి కొరకైవరమై వచ్చి నిలచిన సాధనం. శుభం భైన నామం సుఖం భైన నామం. సుధాపాన సమమే రామనామం. సౌమిత్రియు విడువని నామం శ్రీమద్ రామాయణ సారం. సౌమిత్రియు విడువని నామం శ్రీమద్ రామాయణ. సుఖం భైన నామం నామం ఆ సమమే రామనామం. భూమి పూజ ప్రశాంతంగా గొప్పగా అయిపోయిందండి. ఇంకా మన వాళ్ళు మొదలెట్టేస్తారు కట్టడం. సో హ్యాపీగా సాగిన ఈ భూమి పూజకి మీరందరూ కూడా వీలైతే చల్లగరిగా అనే గ్రామానికి వెళ్ళి ఈ ఆస్కార్ లైబ్రరీని ఒకసారి వీక్షించండి. మీరందరూ వచ్చి చూసి అక్కడ మీకు నచ్చిన పుస్తకం ఏమన్నా నచ్చిందంటే కొనుక్కోండి. అండ్ మీరు ఏమైనా పుస్తకం దానం ఇవ్వాలన్నా ఈ లైబ్రరీకి ధారాళంగా వచ్చి మీరు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ చిన్నారులు పిల్లల్ని తీసుకుని వచ్చి చూపించండి ఆ లైబ్రరీని. మేము ఇంకా ఆనందపడతాము. ఆస్కార్ లైబ్రరీ చల్లగరిగా చిట్యాల మండలం. తప్పనిసరిగా ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు, మన భారతదేశం నుంచి కావచ్చు, ఫారిన్ నుంచి కావచ్చు, ఎవరైనా సరే వచ్చి
దీన్ని చూసి వెళ్ళండి. మేము చాలా ఆనందపడతాము. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా వాళ్ళకి చెప్పండి, ఎలా ఉంది ఏంటి అని. అందరు రండి జిలాని సార్ అశోక్ మా బాబాయ్ చెప్తాను. మా బాబాయ్ చెప్తాను నేనండి. ఆ భార్య పేరు మీద ఇప్పటికీ జ్ఞాపకార్థం కొరకు ఈ భవనం నిర్మాణం కొరకు నేను ఒక 6 లక్షలు ఇస్తాను. నేను సహకారం చేసి నాకు సహకారం చేస్తాను. నా దగ్గర ఉన్నాయి డబ్బులు కానీ మా బాబు మరి ఆయన కాదన్న బాబు నమస్కారం. ఆయురారోగ్యం ప్రాప్తించగాక. దేవానాం కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయః పార్థివాసః. నమస్కారం చేసుకోండి. దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయుః ఆయురిత్యాయుః. చంద్రకళాంద్రం చ శుక్ర సౌఖ్యం చ శనిశాంతం చ రాహురాజ్యం చ కేతునా ప్రబలగుం సహస్రకామో భవతు భవతాం దీర్ఘమాయుః. ఇక్కడ కలశం మీద వేయండి. బ్రహ్మ కలశ దేవ మీద వేయండి. బ్రహ్మ కలశ దేవతమాధాయ యాంతు దేవ కలశ దేవతమాధాయ యాంతు దేవాగణ సర్వ. ఈయన చంద్రమౌళి సార్, ఈయన ఐలన్న. తను తన అతడు మా వీరారెడ్డి భయ్య మాకు ఇక్కడ ఎంపీపీ నా క్లాస్మేట్ తను. తన సహకారం, గ్రామ ప్రజలందరి పెద్దలందరి సహకారం, మా బాపు జనాన్ సారు, మా రాజమౌళి సారు, ఇంకా అందరి పేరున అందరి సహకారంతో ఇది నిర్మాణం గొప్పగా జరగాలి, త్వరగా జరగాలి, అందరికి త్వరలో అందుబాటులోకి రావాలి. పుస్తకాలన్నీ చదువుకొని సాహిత్యం అంతా అధ్యయనం చేసి నాలాంటి వాళ్ళు ఎంతోమంది సమాజంలోకి రావాలి, అందరి పేరు సంపాదించుకోవాలి, మన ఊరి పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తాను.